హలో పిల్లలు, నేను మీ బామ్మని. ఇవాళ మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. మరి మీరు రెడీయేనా వినడానికి? వింటే సరిపోదు పిల్లలు, మీరు అది ఫాలో అవ్వాలి కూడా. అర్థమవుతుందా పిల్లలు? సరే పిల్లలు, మీ ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు, బంధువులు వచ్చినప్పుడు మీరు మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో నేను చాలామంది పిల్లల్ని చూస్తున్నాను. ఇంటికి ఎవరైనా వస్తే చాలు, ఆ పిల్లలు రన్నింగ్ రేస్ పెట్టినట్టు రూమ్లోకి పారిపోతున్నారు. వాళ్ళు వెళ్ళే వరకు రూమ్లోనే కూర్చుంటున్నారు. ఈ కాలంలో చాలామంది ఇండ్లలో ప్రతి రూమ్కి టీవీ ఉంటుంది. మా టైంలో అయితే ఒక్క రూమ్లో టీవీ ఉండేది. అదే మాకు చాలా గొప్ప అన్నమాట. కానీ ఇప్పుడు రూమ్కో టీవీ ఉండేసరికి ఆ రూమ్లోకి పిల్లలు వెళ్ళిపోయి టీవీ పెట్టుకుని కూర్చుంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. పిల్లలు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని మనం చక్కగా వినయంగా పలకరించాలి. అర్థమవుతుందా పిల్లలు? రూమ్లోకి వెళ్ళి కూర్చోకూడదు. మన ఇంటికి వచ్చిన వాళ్ళని లోపలికి రండి అని పిలిచి వాళ్ళకి మంచినీళ్ళు కావాలా అని అడగాలి. కాఫీ టీలు తాగుతారా అని అడగాలి. అడిగి మీరు ఎలా ఉన్నారు, మీ ఇంట్లో ఎలాగున్నారు అని అడగాలి. అర్థమవుతుందా పిల్లలు? అలాగే అమ్మా నాన్న పలకరించారు మనం ఎందుకులే అని అనుకోకూడదు. అమ్మా నాన్న పలకరించినా మీ వంతు కూడా మీరు వచ్చి బంధువులను పలకరించాలి. పలకరించిన వాళ్ళతో కూర్చోమని చెప్పి నవ్వుతూ మాట్లాడాలి. మీ ఇంటికి వచ్చిన వాళ్ళ బంధువులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అవడమే కాకుండా పిల్లలు బాగా ఉన్నారు, బాగా పలకరిస్తున్నారు అని అనుకుంటారు. తెలిసిందా పిల్లలు? అంతేకాని రూముల్లోకి వెళ్ళి టీవీలు చూస్తూ కూర్చుంటే మీ గురించి వాళ్ళకి ఎవరికీ తెలియదు కదా. ఈ పిల్లలు మాట్లాడరు, ఏమీ పలకరించరు అని అనుకుంటారు. సో నెక్స్ట్ టైం మీ ఇంటికి ఎవరైనా వస్తే మర్యాదగా బాగా మంచిగా పలకరించండి. మీ మీద వాళ్ళకి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. వాళ్ళతో కూర్చుని బాగా కబుర్లు చెప్పండి. సో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా అందరితో మంచిగా ఉండేలా చూసుకోండి. అర్థమవుతుందా? ఈ బామ్మ మాట వింటారు కదా, విని ఫాలో అవుతారు కదా. అవ్వాలి, వింటే సరిపోదండి. ఈ మాట మీరు విని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా పిల్లలు? మరికొన్ని మంచి విషయాలతో మళ్ళా కలుద్దాం. మీ బామ్మని. బాయ్.